మార్క్సిజమే సమాజాభివృద్ధికి మార్గదర్శకమని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 205వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్యవర్గాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న దోపిడీని విప్పిచెప్పిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అని ఆయన అన్నారు. కార్మిక వర్గ సిద్ధాంతంతో ప్రపంచం గుర్తించదగిన వాడిగా ఎదిగాడని కొనియాడారు. పెట్టుబడిదారీ సమాజంలో సంపద కొంతమంది చేతిలో పోగుపడుతుందని, ఎక్కువ మంది పేదలు దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. మార్క్స్ ఆశయాలను కార్మిక వర్గం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ యొక్క 205వ జయంతి వేడుకల్ని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. 1818 సంవత్సరంలో జర్మనీలో జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన మరణించిన నాడు 9 మంది మాత్రమే ఆయన సమాధి దగ్గర ఉన్నారు. అట్లాంటి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రపంచాన్ని ఆవరించింది. ప్రపంచాన్ని ఆవరించడమే కాదు, కోట్లాది మంది ప్రజలకు ఆ సిద్ధాంతం చేరువైంది. పెట్టుబడిదారు వ్యవస్థ ఈ సమాజానికి శాశ్వత పరిష్కారం కాదు.